They will study them. So we have to read Prabhupada's books carefully. And reading, of course, one time is not enough. You have to read 3 times. And then that can help us to give us some understanding. And he said, more important than reading my books is discussing them and explaining with each other. And not just reading also, but reading and then discussing and explaining with each other. Yes. So the Prabhupada wanted us to do like that. Study his books nicely. Okay. We're so fortunate we have such a nice Srimad Bhagavatam to study. So reading the books is very good. Prabhupada liked us always to keep his books. We should have a copy, everyone, you should have a copy. And of course now we can get soft copies, it's easy. We have a copy in our mobile phone. You can be reading anytime. You can be reciting. It's nice to learn the verses. And when we would go on morning walk with Prabhupada, Prabhupada would often talk, and then we'd turn to devotees and say, what is that verse? Who knows that verse? And if somebody could quote it, then he would be very pleased. But he liked us to be able to learn the verses and to recite the verses. So he liked to see us well educated and trained in the knowledge of Krishna consciousness. So I'm very glad to know that you're also studying Krishna consciousness with each other and discussing and learning the philosophy. Yes, Maharaj. Okay. Yeah. Thank you so much, Maharaj. Hare Krishna. Hare Krishna, Maharaj. Okay, Maharaj. Thank you very much, Yeah. Maharaj. Hare Krishna. చెప్తాను. సో మహారాజ్ ఏం చెప్తున్నారంటే మనం అడిగాం కదా ప్రభుపాద గురించి ఏమైనా, ఎందుకంటే ప్రభుపాద యొక్క శిష్యులు అనమాట ఈ మహారాజు విఘ్న వినాశక నరసింహ స్వామి మహారాజు. సో ఈయన ప్రభుపాద డిసేబుల్ కాబట్టి ఏమన్నా ప్రభుపాదతో జరిగిన ఏమన్నా ఉంటే చెప్పండి అని అడిగితే, ప్రభుపాదకి ఏమి ఇష్టము అంటే మా ప్రభుపాద యొక్క పుస్తకాలు నేను నా కోసం కాదు మీ అందరి కోసం రాశాను, ఈ పుస్తకాలని అందరూ చిన్న పుస్తకాలు మెయిన్గా అందరూ చదవాలా అని చెప్పారంట. అది కూడా ఒక్కసారి చదివితే సరిపోదు, 3 సార్లైనా చదవాలి, అప్పుడే మనకి అది అర్థమవుతుంది అనేసి. చదివి 3 సార్లు చదివేసి నాకు అర్థమైందిలే అని ఊరుకోకూడదు, దాన్ని చదవడం, పక్క వాళ్ళతో డిస్కస్ చేయడం, ఇంకొకళ్ళకి చెప్పడం, ఈ అన్ని పనులు చేయాలా, అదంటేనే చాలా ఇష్టం ప్రభుపాదుల వారికి అనేసి చెప్పారనమాట. అందుకే చిన్న బుక్స్ ఎక్కువ ప్రింట్ చేయడము, దాన్ని సెల్ చేయడము చేస్తారు అనేసి చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే ఒక లీల ఏం చెప్పారంటే, ప్రభుపాదుల వారితోటి వాకింగ్కి వెళ్ళేవారంట మార్నింగ్ టైంలో. ఆ వాకింగ్కి వెళ్తున్నప్పుడు సడన్ గా ఒకసారి శ్లోక అడుగుతారంట, ఈ వర్స్ అనేసి. అది స్టార్టింగ్ చెప్తే ఎవరైతే ఆ వరుసని చెప్తారో, అంటే ఆ శ్లోకాన్ని ఎవరైతే చెప్తారో మహారాజ్ చాలా ఆనందపడతారంట, వాళ్ళు ప్లీజ్ చేసినట్టు అనమాట మహారాజ్ని. సో అందుకని చక్కగా బుక్స్ అన్ని చదివి అర్థం చేసుకోండి. మీరు కూడా ఆ కాన్షియస్ లో ఉండి చక్కగా హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఎస్. హరే కృష్ణ ప్రభుజీ. సో అది మీరు కూడా చక్కగా అన్ని డిస్కస్ చేసుకుంటూ ఇదే కాన్షియస్ లో ఉన్నారు, చాలా బాగుంది అనేసి ఇది కంటిన్యూ చేయండి అని చెప్పారనమాట మహారాజు. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, బాగా చెప్పారు. హిరణ్యాక్షుడు ఆయన హిరణ్యాక్షుడు పరుష వాక్యాలతో స్వామిని నిందిస్తూ ఆయన్ని రెచ్చగొడుతూ అతని యుద్ధానికి కవ్వింపు చర్యలు చేస్తూ అతన్ని ఆహ్వానిస్తుంటే, యుద్ధానికి పిలుస్తుంటే భగవంతుడు మటుకు ఆ ధరణిని ఒక సురక్షితమైన ప్రదేశంలో పెట్టి తన భక్తులైనటువంటి దేవతలకు ఆనందం కల్పించే ఆ కార్యక్రమంలో ముందు అతను ఎటువంటి ప్రతిచర్య చేయరనమాట. చేయకపోవడం కూడా ఒక రకమైన కరుణ అని శిలా ప్రభుపాద వారు చెప్పారని మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత ఎప్పుడైతే భూమిని ఈ జల యొక్క ఉపరితలంలో పెట్టి తేలాడే శక్తిని ఆయన భూమికి ఇచ్చినాక ఇప్పుడు మెల్లగా హిరణ్యాక్షుడికి బదులు ఇవ్వడము, తర్వాత అతను తనను
యుద్ధానికి ఆహ్వానించిన రెచ్చగొట్టడానికి తగిన విధంగా జవాబిస్తారు. ఆ ఇచ్చే దాంట్లో మనం 8th చక్కటి పదం ఏమిందంటే, భగవంతుడు ఒక పక్క ఆగ్రహించినప్పటికీ ఒక పక్క చిరునవ్వు నవ్వారు అని. ఎందుకు చిరునవ్వు నవ్వారు అంటే, స్వామికి ఇతని యొక్క మనకి చూస్తుంటే అవి పరుష వాక్యాలైనప్పటికీ ఆ పరుష వాక్యాల పరదాలో భగవంతుని హిరణ్యాక్షుడు ఏ విధంగా కీర్తిస్తున్నాడో ఆ అంతరార్థాన్ని తెలుసుకుని ఆయన ఆనందిస్తారు. మళ్ళీ అదే రకంగా తను కూడా ఒక పైనుంచి ఏమో ఆయన ఆక్షేపణకు జవాబిస్తున్నట్టుగా అంతర్గతంగా ఏంటంటే ఒక భక్తునికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని కూడా అతను ఇస్తున్నారు అనమాట. ఒక పక్క ధన్యవాదాలు చెప్పుకోడు, ఇవన్నీ మనం నిన్న చూసాము. ఎవరికన్నా ఏమన్నా కొన్ని పాయింట్స్ గుర్తున్నాయా మీకు? ఫస్ట్ హిరణ్యాక్షుడి మటుకు చాలా బాగా చెప్పారు అన్ని. ఈ హిరణ్యాక్షుడిలో పైన కనిపించే అర్థానికి అంతరార్థానికి ఏమన్నా వ్యత్యాసం ఉందా? ఏదైనా ఒక్క 2-3 పాయింట్స్ గుర్తుంటే చెప్పండి, ఎవరైనా సరే. హరిబో. ఎస్ మాతాజీలు. మాతాజీ అంతకుముందు క్లాసులు కదా మాతాజీ, అంటే నిన్నటి కాదు కదా? నిన్నటిదే నేను అడిగింది. ఫస్ట్ మీ అందరికి వచ్చేసింది. యుద్ధమే ఉంది కదా మాతాజీ, ఎవరిని ఎలా కొడుతున్నారు అనేది ఎక్కువ ఉంది కదా. ఆహా, అంతకంటే ముందు ఇది కూడా చెప్పాం కదా. ఒక్కసారి మళ్ళీ అడగడం క్వశ్చన్. నో ప్రాబ్లం. దాంట్లో 9th దాంట్లో ఏమో భగవంతుడు హిరణ్యకశిపుడికి తగిన విధంగా జవాబు ఇవ్వడము, ఫిట్టింగ్ రిప్లై అన్నారు గౌరంగ దర్శన ప్రభు. అంటే తగిన విధంగా అతను ఏ రకంగా మాట్లాడాడో అదే రకంగా భగవంతుడు జవాబిస్తాడనమాట. దాంట్లో ఈ 10వ శ్లోకంలో ఏం చెప్తారంటే, హిరణ్యాక్షుడు నువ్వు ఒక అడవి జంతువుని అన్నాడు, ఉభయచరం అన్నాడు కదా. అంటే అవును, నేను వనాల్లో తిరిగేవాడిని, నీలాంటి కుక్కలను, ఊరి కుక్కల్ని పట్టుకునేందుకు నేను ఈ రకంగా తిరుగుతున్నాను అని చెప్తూ, సామాన్యంగా ఎవరైతే భగవంతుని ఆశ్రయించుంటారో వాళ్ళకు మృత్యు భయం ఉండదు. కానీ ఎవరైతే ఈ కర్మబంధాలు చిక్కుకుంటారో వాళ్ళు ఏంటంటే మృత్యు భయము ఉండాలి వాళ్ళకు. కానీ ఈ రకంగా లూజ్ టాక్ అంటే నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదు అని చెప్తున్నారు అనమాట. ఎవరైతే ఈ మృత్యు గురించి భయపడతారో, లేదంటే లా ఆఫ్ కర్మ, ఆ కర్మ సిద్ధాంతానికి లోన్ పడతారో వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళ వాక్కును, వాళ్ళ పదాల్ని విశేషించి ఉపయోగించాలని చెప్తారనమాట. అది అంతర్గతంగా. ఇంకో శ్లోకంలో ఏంటంటే అదే దాంట్లో ఇంకో అర్థం, అంటే అంతర్గతమైన అర్థం ఏంటి అంటే, వనగోచరం, వనాల్లో సంచరించే యోగులు, మునులు, ఋషులకే నేను గోచరుణ్ణి, వాళ్ళు నన్ను చూడగలుగుతారు. కానీ ఎవరైతే ఈ గ్రామ సింహాలు అంటే కుక్కలకు ఆయన చక్కటి ఉపయోగించిన పదం ఏంటంటే గ్రామ సింహాలు. అటువంటి ఎవరైతే ఇంద్రియాలను ఆనందపరిచే ప్రయత్నాల్లో ఉంటారో అటువంటి వాళ్ళను కూడా ఉద్ధరించేందుకు నేను వాళ్లకు కనిపిస్తాను, వాళ్ళు నన్ను చూడవచ్చు. ఎవరికైతే నా దర్శనం ఈ రకంగా జరుగుతుందో, నా కరుణ ఆ రకంగా లభిస్తుందో, అంటే కర్మీస్ అయినప్పటికీ, వాళ్ళు ఇంద్రియ భోగులైనప్పటికీ కూడా వాళ్లకు ఆ మరణము విశేషంగా ఉంటుంది. మనం చూసాం కాబట్టి శిశుపాలుడు, తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో అక్కడ భగవంతుడు ప్రత్యక్షంగా ఉన్నందువల్ల ఎంతమంది యుద్ధంలో పాల్గొన్నారో 2 వైపుల వాళ్లకు అందరికీ కూడా మళ్ళా పునర్జన్మ అనేది లేకుండా పోతుంది అనమాట, ముక్తి లభిస్తుంది. 11వ శ్లోకంలో ఏం చెప్పారంటే, హిరణ్యకశిపుడు అంటాడు, ఇది మా భూమి, ఈ రసాతలను నువ్వు ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది, ఇది మాకు రాక్షసులకు దానవులకంటూ ఉపయోగించిన ఇవ్వబడిన స్థలం, దీనిని నువ్వు నా ముందు ఎలా తీసుకుపోతావు అని అంటాడు అనమాట. నువ్వు పారిపోతున్నవి తీసుకొని ఆగమని అదిలిస్తాడు. ఇప్పుడు భగవంతుడు దానికి ఏం చెప్తాడు అంటే, అవును, నేను ఈ మీ రసాతలలో జీవించేటువంటి మీ అందరికి సంబంధించిన భూమిని నేను తీసుకెళ్ళిపోతూ ఏం చేశాను, నీలాంటి ఒక బలవంతుడైన శత్రుత్వాన్ని తీసుకున్నాను. కాబట్టి ఇంకా నేను ఇంకెక్కడికి వెళ్ళలేను, నేను ఇక్కడ ఉండాల్సిందే, నిన్ను ఎదుర్కోవాల్సిందే అని జవాబిస్తారు. కానీ అంతర్గతంగా ఏమంటారంటే, ఆఖరికి రాక్షసులైనా సరే భగవంతుడికి ఏదన్నా ఆఫర్ చేస్తే, రాక్షసౌకసాం అన్నారు ఇక్కడ చక్కటి పదం సంస్కృతంలో. ఎవరి దేవతలు కాకుండా రాక్షసులతో కూడా ఏదన్నా ఈ రకంగా భగవంతుడికి అర్పించబడితే దాన్ని ఆయన ఆనందిస్తారనమాట. ఆనందిస్తూ
ఇంకేం చెప్పారు అంటే 11 శ్లోకం 12 కదా. దీంట్లో ఏమన్నారంటే 11 దాంట్లో అంతర్గతంగా నేను నీతో యుద్ధం చేస్తాను. ఎందుకు యుద్ధం చేస్తాను అంటే ఆ యుద్ధం చేయడం వల్ల గొప్ప ఆనందాన్ని పొందబోతున్నాను. నాకు ఆ ఆనందాన్ని ఇచ్చేందుకు మీరు కుమారుల ద్వారా ఆ శాపాన్ని తీసుకొని నాతో యుద్ధానికి ఇప్పుడు ఈ రకంగా వచ్చారు. కాబట్టి నేను మీతో యుద్ధం చేయకుండా ఇంకెక్కడికి వెళ్తాను. ఒకటేమో మీరు శత్రువు బలమైన వాడు, అందుకే నేను పోలేనని చెప్తున్నారు. అంతర్గతంగా ఏంటంటే నా కోసమే నువ్వు ఈ యుద్ధం అనే ప్రకటన చేస్తున్నావు, నన్ను యుద్ధం చేసి మెప్పించాలి, ఆనందపరచాలనుకుంటున్నావు, కాబట్టి నేను ఇక్కడి నుంచి కదలను అని స్వామి అంతర్గతంగా అర్థంతో చెప్తారు. ఇక ఆఖరిది ఏంటంటే ఇతను హిరణ్యాక్షుని మందలిస్తాడనమాట. ఒక మూర్ఖుల్లాగా మాట్లాడడం మానేసేసేయి, నువ్వేమన్నావు, నా వల్ల మాయా శక్తితో సంహరించబడిన బంధువుల యొక్క కుటుంబాల కన్నీళ్ళని తుడుస్తానని, నన్ను మట్టు పెడతానని నువ్వు ప్రతిజ్ఞ పూనావు. కాబట్టి నీ ప్రతిజ్ఞను నెరవేర్చుకోకపోతే సభలో నీకేం మర్యాద ఉంటుంది, మీ రాక్షస సభలో నీకు మర్యాద ఉండదు అని చెప్తారు అనమాట. దీంట్లో అంతర్గత అర్థం ఏంటి అంటే నా మీద అత్యంత ప్రేమతో నువ్వు ఈ దానవ రూపాన్ని స్వీకరించావు. ఎందుకు దానవ రూపాన్ని స్వీకరించావు? ఇంతకుముందు చెప్పినట్టు నాతో అగెయిన్స్ట్ గా, నాకు వ్యతిరేకంగా పోరాడి ఆ పోట్లాడడం అనే దాంట్లో, ఆ యుద్ధం చేయడం అనే దాంట్లో ఉండే మధురిమ నాకు తెలిసేటట్టు చేశాను అని చెప్తూ ఈ రకంగా నేను ఎవరైనా సరే అందరి ముందు ప్రతిజ్ఞ చేసి అది నెరవేర్చకపోతే వాళ్ళకు వాళ్ళ స్థానాలకు కూర్చునే శక్తి, అర్హత ఉండదు. కాబట్టి నువ్వేంటంటే ఇప్పుడు నాతో యుద్ధం చేసేందుకు ఈ దానవజన్మ తీసుకున్నావు, కాబట్టి నాతో యుద్ధం చేసి నీ కన్నీళ్ళు తుడుచుడని అక్కడ చెప్పారు కదా బంధువుల్ని, కాదు. ఇక్కడ ఏంటంటే అంతర్గతంగా ఒక దానవుడు భగవంతుడి కోసం ఆ భగవంతుడిని, భక్తుడు సేవకుడు అయిన వాడు దానవుడిగా వచ్చి భగవంతుడితో యుద్ధం చేసి దాని వల్ల పొందిన ఆనందంతో అతని బాష్పాలు ఉంటాయి. కాబట్టి ఆ ఆనంద బాష్పాన్ని తుడుచుకో అని చెప్తారట. చాలా అంటే అది మనం చదువుతుంటే మనకు ఆశ్చర్యంగా ఉంటుంది, ఇంత అర్థం ఉందా దీంట్లోని. ముఖ్యంగా మన పర్పోర్ట్స్ దీని గురించి ఎక్కువ, ముఖ్యంగా భగవంతుడు హిరణ్యాక్షుడికి ఇచ్చిన జవాబుల్లో అంతర్గత అర్థం గురించి ఎక్కువ డిస్కస్ చేయలేదు. గౌరంగ దర్శన ప్రభు దాన్ని ఇంకొంచెం డీప్ గా చెప్పారనమాట. దాన్ని అనలైజ్ చేసి చెప్పారు. 13-20 మనం అనుకున్నట్టు ఘోరమైన యుద్ధం వరాహస్వామికి హిరణ్యాక్షుడికి జరుగుతుంది. దాంట్లో మనం 13వ శ్లోకాన్ని చదువుకున్నాం. ఎప్పుడైతే దేవుడు అతన్ని యుద్ధానికి పిలుస్తాడో అప్పుడు ఎట్లంటే పామును కనుక ఎవరన్నా తొక్కితే, ఏదైనా తగిలితే పుస్సుమని ఎట్లా నిల్చుంటుందో అదే రకంగా ఈ దానవుడు కూడా చాలా కోపగ్రస్తుడయి ఒకసారి కవ్వించిన పాములాగా అతను ఎగిసిపడతాడు. అతని కోపంతో దేహం అంతా కంపిస్తుంది. శిలా ప్రభుపాద నేను చెప్పాను, నాగపాము మన మామూలుగా అందరికి క్రూరమైంది కానీ మనల్ని భయపెట్టేది కానీ, ఎవరైతే నాగులు పట్టేవాడు ఉంటాడో ఆయనే ఎప్పుడు ఆ వాయిద్యం వాయించి దాన్ని ఆడిస్తుంటాడు ఆ కర్రతోటి ఇట్లా అట్లా అంటూ. వాళ్ళకి భయం అనేది ఏమీ ఉండదు అనమాట. అదే రకంగా చెప్తూ ఎంత గొప్పవాడైనా, ఎంత గొప్ప శక్తివంతుడైనా దానవుడు భగవంతుడి ముందు అల్పుడే. భగవంతుడి శక్తి ముందు అంత గొప్ప దానవుని యొక్క బలం కూడా చాలా అల్పమైంది అని చెప్పి ఉదాహరణ రావణాసుడి గురించి ఇచ్చారు. సో 14th శ్లోకాలో ఇది చెప్పామో నిన్న, ఇది కూడా చెప్పాము. ఇంకా అసలు ఎప్పుడైతే కోపం వస్తుందో మనకు క్రోధాద్భవతి సమ్మోహ స్మృతి విభ్రమశో బుద్ధినాశ ప్రణశ్యతి. ఒక పక్క వరుణుడు చెప్పాడు, ఒరే నాయన నువ్వు నీతో సమబుద్ధి, నీతో పోరాడగలిగే శక్తి ఉన్నవాడు నారాయణుడే, కానీ అతని చేతిలో నువ్వు వధ పొందుతావు. నీ శరీరాన్ని కాకులు, కుక్కలు, నక్కలు అన్ని రాబందులు పీక్కొని తింటాయని. అయినా అవన్నీ మర్చిపోయాడు అతను. ఎందుకంటే ఆ కోపం వచ్చేటప్పటికి ఆలోచన, జ్ఞానం, విచక్షణ అంతా పోయి కోపంతో బుసలు కొట్టుకుంటూ, అంటే అంత బుసలు కొట్టుడు అంటే పాములా బుసలు కొట్టు కాదు, వేగంగా అతను ఊపిరి పీలుస్తూ భగవంతుడి మీద తన ఆయుధమైన గదతోటి అటాక్ చేస్తారనమాట.
అట ఆ వీళ్ళ గదా యుద్ధం నిన్న చదువుకున్నాం. సుభాషిణి మాతాజీ అంటే నేను చాలా చదివాం మనం టకటకమంటూ. యుద్ధంలో ఏంటంటే వాళ్ళిద్దరూ ఒక తమ శత్రువుతో వచ్చే ఆ గదా ఘాతాన్ని చాలా ఏమంటారు, అణుకువ కాదు, మెలకువగా తప్పించుకుంటుంటారనమాట. ఇతను స్వామి యొక్క వక్షస్థలం మీద గదతో సంహారం చేస్తే ఆయన చాలా చాకచక్యంగా పక్కకు జరిగి ఆ గద ఆఘాతాన్ని తప్పించుకుంటారు. అదే రకంగా స్వామి గదతోటి కుడివైపు కనుబొమ్మ మీద రాక్షసుని కొట్టబోతున్నప్పుడు తను కూడా తన యొక్క గదను అడ్డం పెట్టి దాంతోటి స్వామి యొక్క గదాఘాతం నుంచి తప్పించుకుంటారు. ఈ రకంగా వాళ్ళిద్దరూ చదవాలనుకుంటా 15 నుంచి చదివేమా 15 చదవాలా? ఓకే తల్లి. నాకు గుర్తున్నంత వరకు నో మాతాజీ 18 18 వరకు అయిపోయిందా? 19 చదవాలి. తర్వాత ఇంకా ఇప్పుడు ఇట్లా యుద్ధంలో ఇద్దరికి పిచ్చ కోపం వచ్చేస్తుంటుంది. భగవంతుడు కూడా ఊరికే ఆ గదను పట్టుకొని మీదకి వస్తున్న ఈ రాక్షసుని తనకు దాన్ని ప్రదర్శిస్తూ పరిగెత్తుతారనమాట. అప్పుడు ఇది నేను చెప్పాను కదా, కుడి బొమ్మ మీద అతను కొట్టబోతుంటే మళ్ళా దానవుడు ఎక్స్పర్ట్ అన్నమాట, యుద్ధ కోవిదుడు కాబట్టి చాలా మెలకువగా ఆ గద నుంచి తనను తాను రక్షించుకుంటాడు అన్నమాట. ఇదంతా అవుతుంటే ఇంకా నెక్స్ట్ వచ్చేది మనకు బ్రహ్మ రావడం. ఇప్పుడు ఇది కూడా చదువుకున్నాం. హర్యక్ష అంటే ఎవరు మాతాజీ? ఇంకో పేరు. యా, కరెక్ట్. ఆ హిరణ్యాక్షుడు దేవాది దేవుడైన శ్రీహరి, ఇద్దరు ఎక్సే పడకరు ఏకంటారు కదా మన దగ్గర. అట్లా ఇద్దరికి ఆ విజయం కావాలి, నేను ఆధిపత్యం పొందాలి యుద్ధంలో అనుకుంటూ ఒకరినొకరు ఆ గదలతో మోతుకుంటూ ఉంటారు అన్నమాట. వాడి యుద్ధం ఆ రకంగా అవుతుంది. 19th శ్లోకాలో తయో స్పృధో స్తిగ్మ గదాహతాంగయో శతాసవఘ్రాణ వివృద్ధమన్యో విచిత్ర మార్గాంశ్చరతోర్జిగీషయ వ్యభాతిలాయామివ సుష్మినోర్మృదః. ఎస్ మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. అందరు ఒకరి కోసం అర్థమైంది, చదవండి. గదాహతాంగయో శతాస్రవఘ్రాణ వివృద్ధమన్యో విచిత్ర మార్గం సరతోర్జిగీషయా వ్యభాదిలాయామివ సుష్మినోర్మృదః. ఆ ఇరువురి యోధుల నడుమ వైరం అతి తీవ్రంగా ఉండెను. మొనతేలిన గదల ప్రహారములచే వారి దేహములు గాయపడెను. తమ దేహముపై రక్తం యొక్క వాసనచే వారు అధికాధికముగా ఉద్రేకవంతులైరి. విజయవాంఛతో వారు పలు విధములకు యుద్ధ విన్యాసములను చూపగా వారి యుద్ధము గోవు కొరకై 2 మహావృషభములు తలపడుతున్నట్లుగా గోచరించారు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ 19వ శ్లోకం ద్వారా మనకు కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే హిరణ్యాక్షుడికి శ్రీహరికి మధ్య ఉంటే తీవ్రమైన వైరం, అది మామూలే కాదు, చాలా తీవ్రంగా ఒకళ్ళంతా ఒకళ్ళు చూడాలన్న రకంగా వాళ్ళు పోరాడుతుంటారు. తర్వాత ఈ గదల్లో మనం పిక్చర్స్ చూస్తుంటాం కదా, గద చివర శీర్ష భాగంలో కొంచెం షార్ప్ గా ఉంటుంది. ఆ గదలు అట్లా తగలడం వల్ల ఏంటంటే వాళ్ళ దేహాలు గాయపడ్డం దాని నుంచి రక్తం స్రవించడం, ఆ రక్తస్రావంతో వాళ్ళకి ఇంకా ఇన్స్పిరేషన్ అన్నమాట. ఒకళ్ళ మీద ఒకళ్ళకు ఇంకా నేను వీడిని జయించాలి నేను అని ఆ విజయవాంఛతోటి వాళ్ళు ఇంకా యుద్ధం చేశారట. ఆ యుద్ధం చేయడం కూడా ఎట్లా అంటే పలు రకాల యుద్ధ విన్యాసాలు మనం చదువుతున్నప్పుడు ఒక్కసారి మన తెలుగు వాళ్ళు తీసినటువంటి చక్కటి పౌరాణిక పిక్చర్స్ ని దృష్టిలోకి పెట్టుకోండి. కింద కూర్చొని పక్క కొంగి పైకి లేచి ఎగిరి దుంకి ఇవన్నీ చేస్తూ ఉంటారు యుద్ధంలో. రకరకాల విన్యాసాలు, యుద్ధ విన్యాసాలు ఇవన్నీ చేస్తుంటే వాళ్ళు ఏ రకంగా కనిపించారట అంటే ఒక గోవు కోసం పోరాడుతున్న 2 బలమైన వృషభాలుగా కనిపించారట. 2 ఈ ఏమంటారు బుల్స్, 2 బుల్స్ అయితే ఒక ఆవు కోసం ఎట్లా కొట్లాడుకుంటాయో ఆ రకంగా వీళ్ళు తలపడ్డారట స్వామిను హిరణ్యాక్షుడు. దాని మీద శిలా ప్రభుపాదుల వారు ఏమన్నారంటే ఎట్లయితే ఇక్కడ హిరణ్యాక్షుడికి ఇంకో పేరుందో, భగవంతుడికి అనేక నామాలు ఉన్నాయో, భూమికి కూడా అనేక పేర్లున్నాయి.
మనకు తెలిసిన పేర్లు చెప్పండి. ధరణి అంటాము, భూమాత అంటాము, భూమి, భూదేవి అంటాము. ఇలా వసుధ అనేది అంటాం. ఏంటమ్మా? వసుధ. వసుధ, ధరిత్రి, అట్లా ఎన్నో అంటాం. ఇందులో ఈ ఈ శ్లోకంలో మటుకు మనకు ఉపయోగించిన పదం ఇలా అన్నమాట. ఇలా అంటే ఏంటి అని శిలా ప్రభుపాద మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక్క నిమిషం ఆ శ్లోకం చెప్తాను మళ్ళీ ఒక్కసారి వెనకపోతే. ఇది వ్యభాదిలా యామివ సుష్మిణో మృదః. ఇలా అంటే అక్కడ ధరణి అన్నమాట. ఇలాయా గోవు లేదా ధరణి. మనకి గోవు ధరణి మనకు ఈవెన్ పరీక్షిత్ చూడడం కూడా అంటే ధరణి గోమాత లాగా రూపం ఎప్పుడు దాలుస్తుంది. రిప్రజెంటేషన్, ధరణికి రిప్రజెంటేషన్ గోమాత. మనం పృథు మహారాజ్ చరిత్రలో చదువుతాం ఇదే, తర్వాత పరీక్షిత్తు దాంట్లో చదువుతాం, ఇక్కడ కూడా అదే చెప్తున్నారు అనమాట. ఆ పూర్వకాలంలో భూమిని ఇప్పుడు మనం భూలోకము, వరద వర్షము, భారత లోకం అంటుంటామే, అదంతా పూర్వం ఇలావృతం అనేవాళ్ళు అనమాట. ఈ ఇలావృత వర్షం అనే తెలుపబడింది పురాణాల్లో విన్నా. మన ఫిఫ్త్ క్యాంటో చదివితే కూడా ఈ కాస్మాలజీలో మనకి ఇదే పేరు వస్తుంది అనమాట. పరీక్షిత్ మహారాజ్ పాలన తర్వాత ఏంటంటే భూలోకంలో ఈ ప్రాంతానంతా భరత వర్షము అని చెప్పబడింది. భరత వంశీయులకు చెందింది కాబట్టి భరత వర్షము అని చెప్పారు. అయితే శిలా ప్రభుపాద వారు ఏమంటున్నారంటే భారత వర్షం అనేది ఏంటి అంటే మొత్తం భూమి మీద ఉన్న నామం. ఇది కూడా మనం 5వ స్కందంకి వెళ్ళినప్పుడు మనకు తెలుస్తుంది. కానీ ఏంటంటే భారత వర్షం అనేది ఇప్పుడు క్రమక్రమంగా మారి అది భారతదేశము అన్న మనందరికి ఒక భావన కలిగింది అనమాట. దానికి ఎందుకు ఆ రకమైన భావన కలిగింది అని చెప్పేందుకు శిలా ప్రభుపాద మనందరికి అర్థమయ్యే చిన్న సులభమైన ఉదాహరణ ఇచ్చారు. ఎట్లయితే భారతదేశము పాకిస్తాన్, హిందుస్థాన్ లాగా డివైడ్ అయిందో అదే రకంగా ఈ మొత్తం ఇలావృత వర్షము లేదా భారత వర్షం అని పిలువబడే భూలోకం ఏంటంటే కాలక్రమేణా అది అనేక ప్రదేశాలుగా, అనేక దేశాలుగా విభజింపబడింది. అందుకే మనం చెప్తాం ముందు జరిగినప్పుడు వివిధ సంఘటనలు. గాంధారి యొక్క జన్మస్థలం పుట్టినిల్లు కాందహార్, అది ఆఫ్ఘనిస్తాన్ లో ఉంది. అట్లా రామాయణం చూస్తే మనకు ఇండోనేషియాలో చాలా ప్రాబల్యం పొందింది. అంటే పూర్వం అన్ని ఏంటంటే లంక కూడా ఆ రోజుల్లోనే ఇట్లా ఇది రావణాసుడు ఉండడము, అక్కడికి సీతాదేవిని తీసుకుపోవడం. ఈ రకంగా ఏంటంటే అన్ని ఒక దేశానికి సంబంధించిన ఒక భూలోకానికి సంబంధిస్తే కాలక్రమేణా అది అనేక దేశాలుగా విభజించబడింది అని మనకి శిలా ప్రభుపాదులు వారు చెప్తున్నారు. సో ఇలావృత వర్షము అనేది భూలోకం అనేది మొత్తం ఒకటే. తర్వాత అది స్ప్లిట్ అయ్యి వేరు వేరు కాంటినెంట్స్, వేరు వేరు ఏమంటారు ఖండాలుగా విభజింపబడింది, వేరు వేరు దేశాలుగా విభజించబడింది. ఇది వరకు ఇప్పుడు ఇంకా కొత్తది ఏంటి అంటే ఈ మధ్య బాగా న్యూస్ లో వస్తుంది. ఆఫ్రికా ఖండం ఇప్పుడు అది ఇంకా 2గా చీలబోతుందట. అంటే 2 ఆఫ్రికా ఖండాలు ఏర్పడబోతున్నాయట. మరి కొత్త ఖండానికి ఏం పేరు పెడతారో నాకు తెలియదు. ఈ రకంగా ఏంటంటే ఆ ప్రకృతిలో కాలక్రమేణా ఈ విభజనలు జరుగుతుంటాయి. 20వ శ్లోకంలో ఇంకా భగవంతుని యొక్క ఔన్నత్యం గురించి మనకు చెప్తారనమాట. భగవంతుడు ఔన్నత్యము, తర్వాత బ్రహ్మ యొక్క గొప్పతనం, ఈ 2 ఈ శ్లోకంలో మనకి ఎక్కువగా అనిపిస్తాయి. దైత్యస్య యజ్ఞావయవస్య మాయా గృహీత వారాహ తనోర్మహాత్మనః కౌరవ్యమహ్యా ద్విషతోర్విమర్దనం దిదృక్షురాగాదృషి వివృతః స్వరాట్. హరే కృష్ణ. ఏంటి ఫోన్ వస్తుంది, చదవండి ఎవరండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి. దైత్యస్య యజ్ఞావయవస్య మాయా గృహీత వారాహ తనోర్మహాత్మనః కౌరవ్యమహ్యాం ద్విషతోర్విమర్దనం దిదృక్షురాగాదృషిభిర్వతస్వరాట్. ఒక్క నిమిషం నేను పైకి పెడితే మీకు కరెక్ట్ పదం తెలుస్తుంది చూడండి. ద్విషతో విమర్దనం దిదృక్షు ఆగాద్ ఋషిభిః కృత స్వరాట్. ఓకే అమ్మా. హరే ఓకే. చాలా ద్విషతో హరే విమర్దనం దిదృక్షు అగాత్ ఋషిభిస్
వృతస్వరాట్. హరే కృష్ణ. ఇది హరే చదువు కృష్ణ మాతాజీ. కాదు, మీనింగ్ చదువు. ఓ కురువంశజుడా, ధరణి కొరకై దానవుడు మరియు వరాహ రూపమున అవతరించిన భగవానుని నడుమ సంభవించిన ఉగ్రమగు రూపమును అవతరించిన భగవానుని ఉగ్రమగు యుద్ధమును గాంచుటకు విశ్వపు పరమ స్వతంత్ర దేవతయగు బ్రహ్మదేవుడు తన అనుయాయులను గూడి అరుదెంచెను. సారీ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ ఒకటేమో యుద్ధం గురించి, ఆ యుద్ధం అవుతుంటే ఇప్పుడు మన దగ్గర ఏదన్నా క్రీడలు అవుతుంటే స్పెక్టేటర్స్ ఏమంటారు, దృశ్యాన్ని చూసేవాళ్ళు ఏ రకంగా వస్తారో ఆ రకంగా వీళ్ళ మధ్య అసురుడికి భగవంతుడి మధ్య జరుగుతున్న ఆ భీకర పోరాటాన్ని చూసేందుకు బ్రహ్మ ఎంబడి ఆయన యొక్క అనుచరులందరూ కూడా వస్తారనమాట. ఇక్కడ స్వరాట్ అని బ్రహ్మదేవుడిని అన్నారు. దాని శిలా ప్రభుపాదుల వారు ఎందుకు స్వరాట్ అని బ్రహ్మదేవుని అన్నారు అన్న విషయం ఒకటి చర్చిస్తే, ఒకటి ఏంటంటే ధరణి కోసం ఎప్పుడైతే వరాహ రూపంలో ఉన్న స్వామి దానవుడు యుద్ధం చేస్తుంటారో ఆ యుద్ధంలో జరగబోయే పరిణామాల గురించి వాళ్ళ కుతూహలం పట్టలేక వాళ్ళు కిందికి వస్తారనమాట బ్రహ్మాది దేవతలు. చెప్తూ మన పోయిన శ్లోకాలు చెప్తున్న శిలా ప్రభుపాదుల వారు ఏమన్నారంటే, వీళ్ళిద్దరి మధ్య ఆ భూమి కోసము లేకుంటే యుద్ధం జరుగుతుంది కదా, అది అంటే ఎవరిది పై చెయ్యి అని చూపించుకోవడానికి అభీకరమైన పోరాటాన్ని ఒక ఆవు కోసము వృషభాలు చేసే యుద్ధంతో పోల్చినాక ఇప్పుడు ఏంటంటే వృషభాలలో ఏ ఆవు తమలో ఎవరిని వరిస్తుంది అని వాళ్ళలో వాళ్ళు ఒకరితో ఒకళ్ళు పోటీ పడినట్టుగా ఈ ధరణి మీద ఆధిపత్యం కోసము రాక్షసుడు భగవంతుడితోటి ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఆయన ఎప్పుడు ఎందుకు వస్తారు, ఈ ధర్మాన్ని వాడు ఎవరైతే భంగం కలిగిస్తారో ఆ ధర్మాన్ని మళ్ళా పునఃస్థాపించేందుకు స్వామి అనేక అవతారాల్లో వస్తుంటారనమాట. ఇక్కడ కూడా భగవంతుడు అదే పని అనమాట. ఈ దానవుల చేత ఈ ధరణి వెళ్ళిపోకుండా అందరికీ మళ్ళా ఆవాసమైనటువంటి ధరణిని ఉద్ధరించి ఆ జలం ఉపరితలం మీద పెడతారు కదా, ఆ ప్రయత్నంలో వచ్చినటువంటి భగవంతుడి గురించి ఇక్కడ చక్కటి వర్ణన ఇచ్చారు శిలా ప్రభుపాదుల వారు. ఆయన గురించి ఏమని వర్ణించారు అంటే, యజ్ఞావయవ బుక్కున్నవాడు చూసుకోవచ్చు, దాంట్లో ఓకే తర్వాత చూద్దాము. సో అయితే ఆ యజ్ఞావయ అంటే ఏంటి అనేది ఇక్కడ చెప్పారనమాట. ఏంటి అంటే మామూలుగా భగవంతుడు ఏ అవతారాలు వచ్చినా మనం ఎన్నోసార్లు చదువుకున్నాము, భగవంతుని యొక్క విశిష్టత ఏ మాత్రం కూడా తగ్గదు. ఆయన సుకరంగా వస్తే అయ్యో పందే అనుకోక్కర్లేదు, మనం అసహించుకోనక్కర్లేదు, చీదరించుకోనక్కర్లేదు. అట్లే అతని మత్స్య అవతారాలు వచ్చిన, కూర్మ అవతారాలు వచ్చిన, స్వామి జంతువుల అవతారాలు వచ్చినా, నర అవతారాలు వచ్చినా, ఏ అవతారాలు వచ్చినా ఆయన యొక్క శక్తి సంపూర్ణ శక్తులు ఉంటాయి. భగవంతుడు అంత విశిష్టమైన వాడనమాట. అంతేకాక ఇంకొక మంచి పాయింట్ చెప్పారు శిలా ప్రభుపాద, భగవంతుడి యొక్క శక్తి ఎట్లా అంటే ఆయన ఏ రూపంలోనైనా ధరించగలడు. మామూలుగా మనం చూసేందుకు అది ఒక అడవి పంది రూపంలో ఉన్నప్పటికీ అది మామూలు అడవి పంది లాంటిది కాదు. ఆ విషయాన్ని నొక్కి చెప్తూ భగవంతుడు ఏ రూపానైనా అవలీలగా ధరించగలడు. ఒక ఎక్స్పర్ట్ నటన తెలిసిన వాడు ఏ పాత్రలైనా అతను అవలీలగా ఏ రకంగా పోషించగలుగుతాడో అదే రకంగా స్వామి ఏ రూపానైనా అతను ధరించగలుగుతాడు. అంతేగాక ఏంటంటే ఏ రూపాల్లో వచ్చారో ఆ రూపాలన్నీ కూడా ఆయనలోనే ఇమిడి ఉంటాయి అన్నమాట. అంటే శాశ్వతంగా ఆ రూపాలన్నిటి తనలో కలుపుకున్నవాడు. అంటే భగవంతుడి నుంచే అవన్నీ అవతారాలు వస్తాయి. కాబట్టి మనకు రెండవ అధ్యాయం 3వ అధ్యాయంలో కృష్ణస్సు భగవాన్ స్వయం అని ఇన్ని అవతార ఏతేషాంశ కళ అవన్నీ వచ్చినప్పుడు ఇన్ని లిస్టు చెప్పుకుంటూ రకరకాలైనటువంటి అవతారాల గురించి పేర్కొంటూ వ్యాసుడు ఏం చెప్తాడంటే, కృష్ణస్తు భగవాన్ స్వయం, ఆయన స్వయంగా భగవంతుడు. మానవ రూపంలో వచ్చినంత మాత్రాన అతని శక్తులు ఏమి
తగ్గలేదు. అదే రకంగా ఏ జంతు రూపంలో వచ్చినా కూడా అతని యొక్క దేహం ఏంటంటే యజ్ఞావయవ, అంటే యజ్ఞంలో గనక ఉపయోగపడే పని ఎంత ఉచ్చిష్టమైనవో అదే రకంగా స్వామి యొక్క దేహం కూడా యజ్ఞమయమై ఉంటుంది. దాన్ని మనం 13వ అధ్యాయంలో ఈ ఈ వరాహ అవతారం వచ్చినప్పుడు ఆ ఋషులు మొదలైన వారు ఏ రకంగా ఆయన్ని ప్రస్తుతించారో, ఆయన యొక్క వివిధ అంగాలు ఏ రకంగా అతి గొప్పవైనవో అనే విషయాన్ని మరొక్కసారి ఇంటి పైన ఓపెన్ చేసి చూసుకోండి. కాబట్టి ఏంటంటే భగవంతుడి దేహం అనేదే యజ్ఞం, ఆయన యజ్ఞ పురుషుడు. కాబట్టి ఆ దేహం మామూలుగా ఈ మనం ఊహించినటువంటి చూసినటువంటి వరాహవము కాదు, సాధారణమైనటువంటి సూకరము, అంటే పంది లేకుంటే అడవి పంది అని మనం తలచకూడదని శిలా ప్రభుపాద మళ్ళా దాని గురించి ఆయన యొక్క రూప విశిష్టతను గురించి మనకు చెప్తారనమాట. చెప్తూ ఎందుకు ఇక్కడ బ్రహ్మదేవుని స్వరాట్ అన్నారు అనే విషయాన్ని కూడా చెప్పారు. స్వరాట్ అంటే మనం ఫస్ట్ శ్లోకంలో చదువుకున్నాం. ఎవరికైనా గుర్తుందా? ఫస్ట్ శ్లోకం శ్రీమద్ భాగవతం ఏం చదువుకున్నాం మనం? జన్మాద్యస్య మాతాజీ జన్మాద్యస్య యతన్వయాదితరస్తాద్వేషవిఘ్నః స్వరాట్టేనే బ్రహ్మ హృదయాయ ఆదికవ్యే ముహ్యంతి యశూర్య తేజో తేజోవారి మృదాం మృదాం యథా వినిమయే విత్రసి సర్గో భుషః దామ్నా స్వేన సదా నిరస్తతో సత్యం పరం ధీమహి. హరే హరే కృష్ణ. అటువంటి పరమ సత్యాన్ని మనకు మొట్టమొదటి శ్లోకం ద్వారానే శ్రీమద్ భాగవతం చెప్పారు. స్వరాట్ ఆయనే సంపూర్ణ స్వతంత్రుడు, ఎవరికి గాని దేని కింద గాని అతను అధీనంలో లేరన్నమాట. మరి భగవంతుడిని స్వరాట్ అని, బ్రహ్మదేవుని కూడా స్వరాట్ ఎందుకు అన్నారు అని మనకు అనుమానం రావచ్చు. అది తప్పు కాదు, రావడం చాలా సహజం. కానీ శిలా ప్రభుపాదులు వారు ఏమంటున్నారంటే మనందరం కూడా భగవంతుని యొక్క అంశం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకు మన కెపాసిటీలో కొంచెం కొంచెం స్వతంత్రాన్ని మనం కలిగి ఉన్నాం. భగవంతుడు సంపూర్ణమైన స్వరాటు కలిసి అయితే మనందరం భగవంతుని అంశలం కాబట్టి కొంచెం కొంచెం మనలో కూడా ఆ స్వతంత్రత అనేది ఉంది. కానీ మనందరికీ ఆది పిత ఎవరు? బ్రహ్మ. కాబట్టి మనందరికంటే కూడా ఆయనకు ఇంకా ఎక్కువ స్వతంత్రం కలిగింది. మనకంటే అధికంగా ఉంది, స్వామి కంటే తక్కువగా ఉంది. అయినప్పటికీ ఏంటంటే అందరిలో క్వాలిఫైడ్ కాబట్టి భగవంతుడు ఆయన ఏం చేశాడు, తన్ని తన ప్రతినిధిగా పెట్టి ఈ సృష్టి రచనకు ఆ భారాన్ని అతనికి అప్పచెప్పారనమాట. అంటే విశ్వకలాపములను వీక్షించే కార్యాపారం అప్పచెప్పబడింది. భగవంతుడి రిప్రజెంటేటివ్ లాగా భగవంతుడు చేసిన సృష్టికి ఇతను మళ్ళీ ప్రతి సృష్టి చేసి ఆ సృష్టి కార్యాలన్నింటినీ పర్యవేక్షించే ఆ కార్యాన్ని, ఆ శక్తిని కూడా బ్రహ్మ భగవంతుడి ద్వారా పొందాడనమాట. సో మిగతా వాళ్ళందరూ బ్రహ్మ కింద ఆయన యొక్క ఆజ్ఞ అనుగుణంగా పనిచేస్తారు. కాబట్టి దేవతలు వీళ్ళందరికీ ఆయన హెడ్ బాస్ కాబట్టి ఇక్కడ బ్రహ్మను కూడా స్వరాట్ అని వర్ణించబడ్డాయన్నమాట. అతను ఒక్కడెక్కడికి వెళ్ళాడు. ఆయన ఎప్పుడు కూడా మునులు యోగులు అందరితోటి కలిసి ఉంటాడనమాట. అంటే ఎందుకు అలా ఉంటారు అంటే ఒక సత్సంగం, భగవంతుడి గురించి వాళ్ళు చర్చిస్తూ అది వింటూ దాంతో వాళ్ళు ఆనందం పొందుతుంటారు అనమాట. అయితే ఎప్పుడైతే ఈ దానవుడిను స్వామి మధ్య యుద్ధం రాను రాను అది ఘోరం అవుతుందో, ఇంకప్పుడు ఆ యుద్ధాన్ని చూసేందుకు మొత్తం మంది స్పెక్టేటర్స్ వాళ్ళందరూ వచ్చేస్తారు అనమాట అక్కడ చూసేందుకు, ఆ యుద్ధాన్ని చూసేందుకు. వచ్చినాక బ్రహ్మకు ఆ యుద్ధం చూస్తుంటే అతనిలో కలిగిన భయం అనొచ్చు, ఆదుర్త అనొచ్చు, భావం అనొచ్చు. 1 సెకండ్, సారీ అమ్మా. హరే కృష్ణ. అయ్యా ఎస్ ఐ సెంట్ యూ ది లొకేషన్. యా ఓకే బాయ్. సారీ, మెడిసిన్స్. ఓకే. అందుకని అప్పుడు ఈ అంతమంది వేలాది మునులతోటి యోగ బృందాలతో వచ్చిన బ్రహ్మదేవుడు ఏం చేశాడు, ఎలా రెస్పాన్స్ ఇచ్చాడు అంటే ఆ యుద్ధానికి ఏ రకంగా అతను ఏమంటారు
ఆ యుద్ధాన్ని చూసి అతను ఏ రకంగా భావించాడు, ఏం చేశాడు అనేది ఈ శ్లోకాల్లో చెప్తారనమాట. నెక్స్ట్ శ్లోకాల్లో 21. ఇవి చిన్న శ్లోకం ఇంకా. ఆసన్న శౌండీరమపేత సాధ్వసం కృత ప్రతీకార, సరిగ్గా రాలేదు అది. కృత ప్రతీకార మహార్య విక్రమం విలక్ష్య దైత్యం భగవాన్ సహస్రణీహి జగాద నారాయణ మాదిసూకరం. ఇక్కడ నారాయణుడు ఆదిసూకరం వరాహుడు అని చెప్తున్నారు. మాతాజీలు ఎవరైనా చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదువుతా మాతాజీ. చదవండి చదవండి. విలక్ష దైత్యం భగవాన్ సహస్రాని. మరి 1 సెకండ్ పైన 2 ఉన్నాయి లైన్లు. ఆసన్న చౌండి. సరే మాతాజీ. ఆసన్న చౌండీర్యమపేత సాధ్వసం కృత ప్రతీకార మహారునిక్రమం విలక్ష దైత్య భగవాన్ సహస్రాని జగాద నారాయణమాది సూకరం. నారాయణ మాది సూకరం. చదవండి. వేలాది ముని యోగ బృంద నాయకుడగు బ్రహ్మదేవుడు యుద్ధస్థలికి అరుదించి దానవుని ఎవరిను తనతో యుద్ధం చేయలేనంతటి అపూర్వమగు శక్తిని బడసినాడు. గాంచిన పిదప ఆదివరవుడగు నారాయణుతో ఇట్లు పలికింది. హరే కృష్ణ మాతాజీ. ఎప్పుడైతే యుద్ధం చూసేందుకు మొత్తం ఆయన వాళ్ళ అనుచరులతోటి భక్తులతోటి ముని బృందాలతోటి వచ్చారో అప్పుడు ఆ దానవుడు ఉన్నాడు కదా, అతని ఎంత అపూర్వమైన శక్తి గలవాడు. తనతోటి ఎవ్వరూ పోరాడలేనంతటువంటి శక్తిమంతుడు అనమాట. అతన్ని చూసినాక ఈ స్వామితో ఆదివరాహ నారాయణ తోటి ఈ రకంగా పలుకుతాడు. ఇది ఆయన పలుకుతేనే భగవంతుడికి తెలుస్తుందా చెప్పండి. బ్రహ్మ చెప్పాలా దానవుడి గురించి స్వామితో? అక్కర్లేదు. అవసరం లేదు కానీ ఆ దేవాది దేవతలకు అధిపతిగా ఆ సామ్రాట్టుగా బ్రహ్మ తన పాత్రని ఇక్కడ ఆయన సక్రమంగా పోషిస్తున్నారనమాట. 22, 23 చదివేసి ఆపేద్దాం. బ్రహ్మోవాచ ఏషతే దేవానాం అంగ్రిమూలం పేయుషాం విప్రాణాం సౌరభేయీణాం భూతానామప్యనాగసాం అగస్కృద్భయకృత్ క్షుద స్మద్రాత్తవరోసురః అన్వేషన్న ప్రతిరథో లోకా నటతి కంటకః. కనకవల్లి మాతాజీ మీరు చదువుతున్నారు కదా ఇంతకు ముందు? అవును మాతాజీ. చదవండి. బ్రహ్మోవాచ ఏషతే దేవానాం అంఘ్రిమూలముపేయుషాం విప్రాణాం సౌరభేయీణాం భూతానామప్యనాగసాం ఆగస్కృద్భయుకృదృష్కృత స్మద్రాద్ధవరోసురః అన్వేషన్న ప్రతిరథో లోకా నటతి కంటకః. అమ్మా లేదు మాతాజీ, క్రాస్ టాక్. మీరు బ్రహ్మదేవుడు పలికెను, ఓ దేవా, నిష్కలంకులను నీ పాద పద్మార్చనము పైననే సదా ఆధారపడి ఉండువారును అగు దేవతలకు, బ్రాహ్మణులకు, గోవులకు, అమాయక జనులకు ఈ దానవుడు కంటకప్రాయముగా తయారైనాడు. వారిని అనవసరముగా పీడించుచు ఇతడు భయకారకుడైనాడు. నా నుండి వరమున బడిసినందున దానవునిగానై తగిన విరోధికై సదా వెతుకుచు అపకీర్తికరముగు ఆ ప్రయోజనము కొరకై విశ్వమంతటను చదించుతున్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. రాజీ ఉన్నారా మీరు? రాజీ వచ్చిన జవాబు మీకు? దీని గురించి మనకి ఎక్కువ డీటెయిల్ గా చెప్పలేదు ఏ టైంలో ఆయనకు వరాలు వచ్చాయని, కానీ బ్రహ్మ ద్వారానే అతనికి ఆ వరాలు వచ్చాయి. నా నుండి వరము పడిచినందున దానవుడిగానే తగిన విరోధికై సదా వెతుకుచు అపకీర్తికరమగు ఆ ప్రయోజనం కొరకై విశ్వమంతటను చరించుచున్నాడు. ఇది అన్నమాట బ్రహ్మ భగవంతుడికి ఈ దానవుడి గురించి చెప్తున్నారనమాట. చెప్తూ ఈ దానవుడు అంటే ఎవరైతే ఎటువంటి
మలినం లేకుండా కళంకం లేని వాడు, నిష్కళంకులైనటువంటి ఆ భక్తులు. ఎందుకు వాళ్ళు నిష్కళంకులు అంటే వాళ్ళకి అన్య విషయాల్లో ఎటువంటి ఆసక్తి లేకుండా, వాటి కోసం తాపత్రయపడకుండా కేవలం స్వామి యొక్క పాద పద్మాలనే వాళ్ళు అర్చిస్తుంటారు. వాళ్ళకి దేని మీద ఎటువంటి వ్యామోహం ఉండదు, కేవలం స్వామి యొక్క పాదాలను అర్చిస్తూ ఉంటారు అనమాట. అటువంటి వాళ్ళు ఎవరు అంటే దేవతలు, బ్రాహ్మణులు, గోవులు, తర్వాత అమాయక జనులు. వీళ్ళందరికీ ప్రాబ్లం ఎవరితో వచ్చింది? గ్రేట్ హిరణ్యాక్ష. ఈ దానవుడు ఏంటంటే చాలా బాధాకరంగా తయారయ్యాడు అనమాట, కంటకప్రాయంగా తయారయ్యాడు. వాళ్ళని అవసరం లేకుండానే వాళ్ళని పీడిస్తూ, అదే రాక్షస గుణం. అంటే నీకు ఏదైనా అపకారం కలిగితే నువ్వు యువతల వాళ్ళకు జవాబు ఇవ్వచ్చు, కానీ ఎవరి దారిన వాళ్ళు వెళ్తుంటే పోయి కెలికి గచ్చాలు పెట్టుకోవడం అదొక సరైన పద్ధతి కాదు. ఇక్కడ ఈ రాక్షసుడు ఏంటంటే అనవసరంగా అందరిని పీడిస్తూ కష్టాలు పెడుతూ, హిరణ్యాక్షుడు అనగానే భయపడిపోతున్నారు. అందుకే కదా ఎప్పుడైతే దేవతల స్థలానికి వెళ్ళేటప్పటికి హిరణ్యాక్షుడు రాకుండా వాళ్ళందరూ పారిపోయారు అనమాట. మరి ఇంతమందికి ఈ రకంగా భయాన్ని కలిగించే ఈ హిరణ్యాక్షుడికి ఆ బలం ఎట్లొచ్చింది, ఆ శక్తి ఎలా వచ్చింది అంటే నా వల్లనే వరాలు పొందాడయ్యా అని చెప్తున్నాడు. పొంది అతను అమిత బలవంతుడై తనతో పోరాడగలిగే శత్రువు ఎవడున్నాడా అని ఎప్పుడూ ఎతుకుతూ ఉంటాడు అనమాట. ఎతుకుతూ ఆ ప్రయోజనం గొప్పది కాదు, ఎందుకంటే ఒక జన్మ తీసుకున్న వాళ్ళు భగవంతుని ప్రీత్యర్థం చెల్లించాలి, గాని తమ శక్తిని ప్రదర్శించుకునేందుకు అమాయక శక్తులు పీడించడం అవన్నీ చేయకూడదు కదా. అందుకని అపకీర్తి పరకరము ఆ ప్రయోజనం అని చెప్పారు అనమాట. దానవుడిలాగా, ఒక భక్తుడిలాగా భగవంతుడి కోసం అతను వెతకలేదు, ఒక దానవుడిలాగా తను పోరాడేందుకు, అతని మీద విజయం సాధించేందుకు, అతన్ని సంహరించాలనే బుద్ధితోటి ఈ అపకీర్తికరమైన అటువంటి ప్రయోజనాల కోసం ఈ రాక్షసుడు మొత్తం విశ్వం అంతా ఎతుకుతున్నాడు అని చెప్పారనమాట. చెప్పి ఇంకా నెక్స్ట్ శ్లోకాలు చెప్పారు. తొందర చంపేసే వీడు నాకు ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి, చీకటి పడిపోతే ఇంకా రాక్షసుల బలం పెరిగిపోతుంది అని ఇంకా చెప్తారన్నమాట నెక్స్ట్ శ్లోకాల్లో. ఇక్కడ ఏంటంటే శిలా ప్రభుపాదుల వారు ఏం చెప్పారనే భాష్యంలో, అసలు ఈ సురులు ఎవరు, అసురులు ఎవరు, ఎందుకు అట్లా వాళ్ళు 2 కేటగిరీస్, 2 తరగతులు ఎందుకు విభజించారు అంటే, ఎవరైతే సురులో వాళ్ళు భగవంతుని ప్రీత్యర్థము వాళ్ళు ఎప్పుడు ఆలోచిస్తుంటారు. స్వామి తమ పూజల ద్వారా, తమ అర్చనల ద్వారా, తమ కీర్తనల ద్వారా ఆకర్షించే ప్రయత్నం వాళ్ళు చేస్తే, అసురులు ఏంటంటే భగవంతుని వాళ్ళు పూజించరు. మనం మొన్న కూడా చదువుకున్నాం. వాళ్ళు ఏంటంటే మామూలుగా అన్య దేవతలు అర్చించి చాలా సంతోషంగా ఉంటారన్నమాట. వాళ్ళకి అన్య దేవత అర్చన మీద ఉండే ఆసక్తి కానీ ఇష్టం కానీ భగవద్ అర్చన మీద వాళ్ళకు ఉండదు. ఎందుకు అంటే ఈ అన్య దేవతలను పూజించడం వల్ల వాళ్ళకి ఏంటి వస్తుంది అంటే, వాళ్ళ యొక్క ఇంద్రియాలని ఆనందపరుచుకునే రకమైనటువంటి అనేక శక్తులు వాళ్ళకు వస్తాయన్నమాట. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఈ భగవంతుని ఆశ్రయించకుండా అన్య దేవత అర్చన వల్ల వాళ్ళు శక్తిని పొందుతారు. అది మనం అనేక దృష్టాంతాలు మనకు కనిపిస్తుంటాయి, భాగవతంలో కానీ తర్వాత భారతంలో కానీ. అయితే ఇక్కడ ఏంటి అంటే, ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే సరి అయినటువంటి అర్హత లేకుండా వాళ్ళు ఆ శక్తిని పొందుతారో వాళ్ళ వల్ల ఏమవుతుంది, బ్రాహ్మణులు, దేవతలు, అమాయక జీవులు వీళ్ళందరికీ పెద్ద ప్రాబ్లం లాగా తయారవుతారు అనమాట. అనువు కాని చోట దాన్ని ఏమంటారు, శునకాన్ని కనుక సింహాసనం మీద కూర్చోబెట్టినట్టుగా అనర్హుడికి అటువంటి శక్తులు వస్తే ఏంటంటే దాన్ని అతను దుర్వినియోగం చేసుకుంటారనమాట. చెప్తూ శిలా ప్రభుపాదుల వారు మనకు ఎవరు ఉదాహరణ ఇచ్చారంటే, ఎవరైతే ఈ దేవతాదులకు దానవులు పూజించి వాళ్ళ నుంచి వరాలు తీసుకొని ఇవన్నీ చేస్తారు కదా, అటువంటి వాళ్ళు ఒక్కోసారి ఏ దేవతల ద్వారా శక్తి గ్రహిస్తారో వాళ్ళకే వాళ్ళు సమస్యగా మారుతారు అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళది దానవ స్వభావం, అది వాళ్ళకి ఒకళ్ళు ఇచ్చినందుకు వాళ్ళ పట్ల కృతజ్ఞత ఉండడం కానీ అణుకుగా బిహేవ్ చేయడం కానీ రాదు దానవ ప్రకృతిలో. దానికి ఉదాహరణ మనకి శిలా ప్రభుపాదుల వారు భస్మాసురుడి గురించి ఇచ్చారనమాట. యా శివ్
శివభక్తుని ఉదంతం ఏంటంటే అదే తన చేతితో ఎవరి శిరస్సును ముట్టుకుంటే వాళ్ళు బూడిదైపోవాలనుకుంటాడనమాట. అంత ఇచ్చినాకేంటి సరే పాపం శివుడు ఆయన చాలా ఆ భక్త పరాయణుడు, బోళా శంకరుడు కదా, ఇతను ఇంత తీవ్రంగా తపస్సు చేసేటప్పటికి అతనికి ఆ వరాన్ని ఇస్తారు. ఆ వరం ఇయ్యొచ్చా? ఒక అప్రయోజనుడికి ఇట్లాంటి పని ఒక వరం ఇస్తే వాడు దాన్ని ఏ రకంగా ఉపయోగిస్తారు అవన్నీ ఆయనే ఆలోచించలేదు. ఎందుకంటే శివుడి యొక్క సులభమైనటువంటి ఆ స్వభావం ఏంటంటే ఎవరైనా తనను తలుచుకుంటే వాళ్ళలో ఉన్న తప్పుల్ని కూడా దాన్ని నెగ్లెక్ట్ చేసి తప్పులు పట్టించుకోకుండా వాళ్ళ కోరికలు తీరుస్తారు. అది మనము కశ్యపను దితి యొక్క సంభాషణలు కూడా రసరాడి మాత చెప్పింది. సో అటువంటి శివభక్తుడు ఏం చేశాడు, అది వచ్చినాక ఆ వరం కరెక్టా కాదా అని శివుడి మీదనే ప్రయోగం చేద్దాం అనుకున్నాడు. అయ్యేటప్పటికి ఆ ప్రయత్నాల్లో శివుడు తనను రక్షించేందుకు వెళ్ళిపోవడము, విష్ణు భస్మ మోహినిలాగా రావడము, అతని మభ్యపెట్టి మట్టు పెట్టడం జరుగుతుంది అనమాట. కాబట్టి దానవులందరూ ఇదే రకంగా ఉంటుంది. నాకు నేను శివ పురాణం గురించి ఎక్కువ చదవలేదు, బట్ సినిమాలో చూసైతే భూకైలాసే అనుకుంటా. రావణాసురుడు ఆఖరికి ఘోరమైన తపస్సు చేసినాక అతని కన్ను పార్వతి మీద పడుతుంది అనమాట. పార్వతిని ఇవ్వమంటారు శివుణ్ణి, అంటే వాళ్ళ నైజం అది అనమాట. సో ఇక్కడ ఏం చెప్పారంటే ఇటువంటి దానవులు ఆ రకంగానే అటువంటి పద్ధతే ఉంటుందన్నమాట. అంటే వాళ్ళకి ఆ కృతజ్ఞత ఉండదు. వాటిని ఆ ఇచ్చిన వరాన్ని సరైన విధానంలో ప్రజాశ్రేయస్కు వాడుకోవాలన్న ఆలోచన వాళ్ళకు ఉండదు. కానీ భక్తులు మటుకు ఏంటంటే ఏదన్నా భగవంతుని కోరితే అది వాళ్ళు భక్తిలో ముందుకు వెళ్ళాలని కోరుతారు, కానీ ఇంద్రియాలను ఆనందింపజేసే వరాలను వాళ్ళు అడగరు. నిన్న మనం తలుచుకున్నాం కదా, ముక్తిని ఇస్తా అంటే కూడా నాకొద్దు, నాకు కావాల్సింది నీ సేవనే అంటారనమాట. వాళ్ళకు భక్తులకు దేంట్లో ఆనందం లభిస్తుంది అంటే కృష్ణ భగవాని దివ్యమగు ప్రేమయుత సేవయందు నెలకొనుటలోనే వారు ఆనందం అనుభవించరు. అందుకని అది రానప్పుడు వాళ్ళు ఏం కోరుకుంటారు, నేను బృందావనంలో ఒక రాయిగానో ఒక కొమ్మగానో ఒక ఇసుక రేణుగానో పుట్టినా పర్వాలేదు, నాకు సత్సంగం దొరుకుతుంది, భక్తుల యొక్క సాంగత్యం దొరుకుతుంది అనుకుంటారు అనమాట. అది భక్తుల యొక్క మనోభావన. ఆ రకంగా భగవంతుని తలుచుకుంటూ ఆయన్ని సేవిస్తూ వాళ్ళు ఎప్పుడు ఆనందాన్ని పొందుతారు. సో దానవులు ఏంటంటే ఇచ్చిన వరాలు ఇచ్చిన ఆయన్ని వాళ్ళు పరీక్షించి అతనికి ముక్తి తెచ్చే ప్రయత్నాల్లో ఉంటే, వీళ్ళు మటుకు భగవత్ భక్తులు ఏంటంటే ఇంద్రియపరమైన కోరికలు ఏవి భగవంతుని కోరుకోరు. తర్వాత వాళ్ళకి ఏది వచ్చినా కూడా అది భగవంతుని ద్వారానే వచ్చింది, భగవంతుని సేవించడమే వాళ్ళ జీవన ఉద్దేశం అని అనుకుంటారు. సో ఇది ఈ రోజు దాకా మనం తెలుసుకుంది. నెక్స్ట్ శ్లోకంలో ఇంకా ఇప్పుడు ఆయన చెప్తారనమాట, వీటితో ఇంకా చాలు, ఆడిన ఆటలు తొందరగా పంపించేసే స్వామి అని అడుగుతాడు అనమాట. ఎందుకంటే ఇటువంటి వ్యక్తితోటి ఎక్కువసేపు ఆటలు ఆడటం, అతన్ని చంపేయకుండా వదిలేయడం అంత మంచిది కాదు అని అతను వేడుకుంటాడు. అది రేపు చూద్దాం. రేపు అంటే సోమవారం. హరే కృష్ణ. యా శ్రీమద్ భాగవతానికి జై. ఎస్ చెప్పండి. మరి బ్రహ్మ ఏ వరం ఇచ్చాడో అది తెలియదు కదా మాతాజీ. బ్రహ్మ ఇచ్చిన వరం ఏంటంటే అతనితో ఎవ్వరు కూడా అతని జయించలేరు. అతనితో యుద్ధంలో ఎవరు జయించలేరు, అంత శక్తివంతుడు అనమాట. అది ఏ టైంలో ఇచ్చాడు అనేది మనకి ఎక్కడ చెప్పలేదు. కానీ బ్రహ్మకు ఇటు హిరణ్యాక్షుడికి హిరణ్యకశిపుకి ఇచ్చిన వరాలు బ్రహ్మనే ఇచ్చారు. కానీ హిరణ్యాక్షుడు వదైనాక అతను ఇంకా తీవ్రంగా చేసి ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ అని అడుగుతాడు అనమాట. ఎవరు? హిరణ్యకశిపుడు. అంటే కానీ మరి ఇప్పుడు జయిస్తారు కదా మాతాజీ. అంటే మామూలుగా మనం ముందున్న సినిమాలు అవి చూస్తాం కాబట్టి నరసింహస్వామి అంటే డే నైట్ కాకుండా ఈవినింగ్ టైము ఇంటి లోపల ఆ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేస్తూ నరసింహస్వామి హిరణ్యకశిపుని చంపుతారు. అలాగా వరాహ స్వామి అంటే ఏ కండిషన్స్ ని సాటిస్ఫై చేస్తూ చంపుతారు హిరణ్యాక్షుని? అతనితో సమవుజ్జిగా యుద్ధం చేసి తర్వాత ఆ యుద్ధంలో ఆయనే పై చేయి ఇతన్ని చంపేస్తాడు అనమాట.
ఎవరు హిరణ్యాక్షుడిని. అతనికి ఓకే ఎంతసేపు తన శక్తిని చూపించుకోవాలి, తనతో సమవుజ్జైన వాటితో పోరాడాలి, ప్రపంచంలో అశాంతి మొత్తం అన్ని చోట్ల ఉండాలి, అన్నకు ఆనందం ఇవ్వాలి. అవే అనమాట అతను చాలా చాలా సింపుల్ కోరికలు హిరణ్యాక్షుడు. ఓకే ఓకే అది కోరుకొని అసలు ఏంటంటే అల్టిమేట్ కదా రాజీ, వీళ్ళిద్దరు చేయాల్సింది ఏంటంటే ఆ యుద్ధ వినోద క్రీడతో స్వామిని ఆనందపరచాలి. అది ఓకే మెయిన్. ఓకే థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. వాళ్ళ జన్మ ఉద్దేశమే అది. అవన్నీ రకరకాల, ఎట్లయితే ఒక పిల్లి ఎలుకను పట్టుకుంటే పడకమని మింగేది, అది దాని కాలుతోటి ఇటు జరిపి అటు జరిపి అది పోతుంటే మళ్ళీ పట్టుకుంటుంది, ఇవన్నీ చేస్తుంది కదా. ఇవన్నీ యాక్షన్స్ అట్లా అనమాట, అన్ని స్వామి వినోదాని కోసం. హరే కృష్ణ. ఒకేసారి చూడంగానే స్వామి నేను నీ దాసుని అని లొంగిపోయింది అనుకోండి, ఆయనకి ఏం మజా వస్తుంది. అందుకని ఇట్లా సమబుద్ధి లాగా పోరాడటం, అది నేను అనుకుంటున్నా. హరే కృష్ణ. అంటే ముందు ఏ మూవీస్ లోని ఈయన గురించి ఎక్కువ చూపించారు కదా మాతాజీ, అందుకే నా కోరిక ఏంటి, భగవంతుడు ఎలా సాటిస్ఫై చేస్తాడు అనేది తెలుసుకోవాలని అడిగాను మాతాజీ. అంతే. వరాహ అవతారం గురించి ఇంత డీటెయిల్ ఎక్కడ చెప్పరు, కానీ శ్రీమద్ భాగవతంలో చక్కటి వర్ణన వస్తుంది. ఈ చదివినప్పుడల్లా నాకు వరాహమూర్తి అవతారం చూసినప్పుడల్లా హిస్ హోలీనెస్ సాధారణ స్వామి లెక్చర్ గుర్తుకొస్తుంది. దాంట్లో ఆయన చెప్పారనమాట, సాధారణంగా ఎవ్వరు కూడా ఇటువంటి జంతువుల్ని, ముఖ్యంగా ఈ వైల్డ్ బోర్ వీటన్నిటిని ఫ్రేమ్ కట్టుకొని పూజ చేయరు. కానీ ఈయనకు వరాహమూర్తికి మనం ఆయన వరాహ ద్వాదశి చేసుకుంటున్నాము, ఆయన్ని కీర్తిస్తున్నాము. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే ఏ రూపంలోనైనా భగవంతుని యొక్క శక్తులు గొప్పవి కాబట్టి వరాహుని మనం ప్రే చేస్తున్నాం అని చెప్పారంట మహారాజ్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎక్కడైనా ఆలయం ఉంది మాతాజీ? చెప్పండి. ఈ రూపంలో ఆలయం ఎక్కడైనా ఉందా ఆయనకి? భూవరాహ స్వామి ఉన్నారు కదా మాతాజీ, తిరుపతిలోనే ఉన్నారు కదా. మాతాజీ తిరుపతిలో ఉన్నారు, అహోబిలంలో మెయిన్ గా తిరుపతిలో ఏంటంటే అది వరాహ క్షేత్రం, అది దాన్ని ఆయన ఇంకా ప్లేస్ ఇస్తారనమాట. క్షేత్రపతి అంటారు కదా, క్షేత్రపాలకుడు. అది ఆయన క్షేత్రం, ఆయనది అది. హరే కృష్ణ. ఫస్ట్ ఆయన దర్శించుకొని తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలని. మనకు ఈవెన్ సింహాచలంలో కనిపించేది కూడా రెండు కలిసి అనమాట. అంటారు కదా మాతాజీ, మూడు అంటారు, మూడు ఉంటాయి అంటారు దాంట్లో. మూడేంటి? ఒకటి మనిషి రూపంలో ఉంటది, ఒకటి వరాహ రూపంలో ఉంటది, ఒకటి నరసింహస్వామి రూపంలో, విన్నాను. ఈ మానవ రూపంలో నేను వినలేదు, మరి చదవాలి. చూస్తే మానవ రూపంలో ఉంటదట మాతాజీ. అవి మనకి ఎప్పుడు కనిపించదు కదా, అది డైటీ పూర్తిగా మనకి. ఓకే. ప్రేక్షకులు థ్యాంక్స్ రవిశేష మాతాజీ, నేను చూడలేదు. స్పెక్టేటర్స్ అన్నానే 2 సార్లు. ప్రేక్షకులు అనమాట, దర్శకులు ప్రేక్షకులు. వీక్షకులు మాతాజీ. అమ్మా వీక్షకులు. వీక్షకుల ప్రేక్షకులు కూడా, అది కూడా కరెక్ట్ పదం. ప్రేక్షకులు అంటాం కదా.